హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ధనలక్ష్మీపురం కన్నా ముందు నారాయణ మెడికల్ కాలేజీకి అతి చేరువలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ 25 అంకణాల ఇల్లును మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా, ఒక ఫ్లోర్ కట్టుకోవాలన్నా కోట్ల రూపాయలు దాటి జరుగుతున్న ఖర్చు. ప్రస్తుతం మనకి ₹1,00,00,000 కన్నా తక్కువ బడ్జెట్ లో మంచి ఇండిపెండెంట్ 25 అంకణాల ఇల్లు మీరు చూస్తున్నారు కదా. ఈ వుడ్ వర్క్ పూర్తిగా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా ఖర్చుతో కూడినటువంటి వుడ్ వర్క్. ఇది మొత్తం కూడా పిన్ టు పిన్, ఈ వాల్ నుంచి ఆ వాల్ వరకు, కింద బాటం నుంచి పైన టాప్ వరకు టోటల్ గా కూడా వైట్ అండ్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ కలర్స్ ని, బ్రౌన్ కన్నా కూడా బంగారు పూత కలిగినటువంటి కలర్స్ ని యూజ్ చేసి ఎంతో గ్రాండ్ గా చేశారు. ఇలాంటి వుడ్ వర్క్ ఇంకా స్పేషియస్ గా ఉన్నటువంటి విశాలమైనటువంటి హాల్, మనం సోఫా సెట్ వేసుకొని టీపాయ్ పెట్టుకున్న ఎంతో స్పేస్, ఓపెన్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియా కూడా అంత స్పేషియస్ గా, కిచెన్ కూడా చాలా విశాలంగా. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ సమయం కేటాయించేది హాల్లో, డైనింగ్, మన కిచెన్ లో. ఈ కిచెన్ లో కూడా ఎంతో స్పేషియస్ గా వాళ్ళకి వంట సామాగ్రిని అమర్చుకునే విధంగా, క్రాకరీస్ అయితే ఇంటి సామాన్లు, వాడుక సామాన్లు అయితే అన్ని అమర్చుకోవడానికి అనుకూలంగా అండ్ చాలా ర్యాక్స్ కూడా అమర్చారు. మొత్తం ఇంటిని కూడా వుడ్ వర్క్ తో నింపేస్తున్నారు కనుక చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉంది. మంచి కలర్స్, శుభసూచిగా ఉండడానికి పసుపు కలర్స్ ని వాడారు. చాలా ట్రెండీగా ఇప్పట్లో నేను చూస్తున్న ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా బిల్డర్స్ వినూత్నంగా కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఇంటిని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన ఇంటి మొత్తంలో కూడా నేను పిన్ టు పిన్ కొన్ని చూపించాను, మీరు చూసారా లేదు. బాత్రూమ్స్ లో ఇచ్చిన సీటర్స్ కానీ, ఇచ్చిన వాష్ బేసిన్స్ అయితే, కిటికీల దగ్గర ఇచ్చిన గ్రానైట్ మౌల్డింగ్స్ తో ఎంతో స్మూత్ గా మనం క్లీన్ చేసుకునే విధంగా, స్టీల్ కూడా మంచి క్వాలిటీతో, దోమ తెరలు దానిలోనే విండోస్ లోనే అమర్చి దోమలు రాకుండా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ పెట్టినా దోమల పరిస్థితి ఎక్కువగా ఉంది. ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా కిటికీలు తీసినప్పటికీ మంచి గాలి వస్తూ మనకి దోమలు బెడద లేకుండా దోమ తెరలు కూడా ఆ విండోస్ లోనే అమర్చారు. మొత్తానికి మనం గమనించాల్సిన ఇంకో విషయం, సీలింగ్స్ కూడా బెడ్రూమ్ లో, ప్రతి బెడ్రూమ్ లో వేరువేరుగా, హాల్లో ఒక విధంగా, డైనింగ్ లో ఒక విధంగా వినూత్నంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ని నిర్మించడం జరిగింది. ఎవరికైనా ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మంచి సదావకాశం. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డుకి అత్యంత చేరువుగా ఉంది. మెయిన్ రోడ్డుకి వేయబడినటువంటి వెంచర్ లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్. వెస్ట్ ఫేసింగ్, ఇది పడమర ఫేసింగ్. ఈ పడమర ఫేసింగ్ 25 అంకణాల స్థలంలో కట్టబడినటువంటి ఎక్సలెంట్ న్యూ కన్స్ట్రక్షన్. మీరు చూడండి, నేరుగా చూసినప్పుడు మీకు నేను చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం ఉన్నదనేది మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం కడుతున్న కొందరు బిల్డర్స్ వల్ల రిమైనింగ్ బిల్డర్స్ కూడా కొంత డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో కట్టుబడులు మనం చూస్తూ ఉంటాం. నాణ్యంగా కట్టిన కట్టుబడి మన కంటికి, మన మనసు కూడా చూడగానే అర్థమవుతుంది. ఇక్కడ వాడిన ప్రతి మెటీరియల్ కూడా ఎంతో క్వాలిటీగా, ఎంతో మన్నిక కలిగినటువంటి ప్రోడక్ట్స్ వాడారు. మీరు చూడండి, మీరు నేరుగా వచ్చి చూసి మీ అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని తీసుకోండి. నా ఫోన్ నంబర్ని మీకు స్క్రీన్ పై కనబరుస్తున్నాను. ఆ నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. నన్ను ఆదరిస్తున్నా, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.
햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다. 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사하죠. 그대가 곁에 있어서. 언제나 오늘 같길 기도해요. 그대와 함께라는 건 영원한 축복 같아서 오늘도 널 바라보며 웃는다. 두근거리는 가슴이 좋은 기분인 걸 느껴. 아주 작은 떨림도 잠에서 깨어나면 오늘 날씨 먼저 확인해. 우산을 챙겨야 할지. 세상에서 제일 행복한 순간 널 만나 참 다행인